ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల సందర్భంగా పొలిటికల్ హీట్ ఎక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపైన మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్ మాదిగా ఉన్నారు. సతీష్ గారు, ఏం చెప్తారు? మోదీ వ్యాఖ్యలకు సంబంధించి ఈరోజు ఉచితంగా పర్యటించడానికి ఒక స్టేట్మెంట్ చేశారు. అదానీ అంబానీ మోదీ అని నాకు వీళ్ళు ఎక్కువగా టార్గెట్ చేశారు కాంగ్రెస్ పార్టీని. ఇప్పుడు మాట్లాడట్లేదు వాళ్ళు. ఎందుకు? వాళ్ళిద్దరికి ఏమైనా డీల్ కుదిరిందా, మళ్ళీ ఏమైనా సెట్ అయిందా అని మాట్లాడారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పూటకో మాట మాట్లాడుతుంటారు. వాస్తవానికి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పబ్లిక్ సెక్టార్కు సంబంధించుకున్న ప్రభుత్వ ఆస్తులే కానీ పబ్లిక్ సెక్టార్తో ఉన్న ఆస్తులే కానీ పూర్తిగా ప్రైవేట్ పరం చేశాడు. అవి ప్రైవేట్ పరం ఎవరు చేసిన బిజినెస్ మ్యాన్ అయిన ఆదానే కానీ అంబానీకే అప్పచెప్పాడు. ఏది కూడా మొత్తం వాళ్ళ చేతికే అప్పచెప్పాడు ఆయన పూర్తిగా. అంటే ఈరోజు మేము మొదటి నుంచి మోడీ గారు వచ్చినప్పటి నుంచి మేము మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పటికి మేము మాట్లాడుతూనే ఉన్నాం. ఎక్కడే మేము ఈ మధ్యకాలంలో తగ్గించేశారు. ఎందుకు? అక్కడ నుంచి ఏమైనా అందిందా వీళ్ళకు సమాచారం కానీ ఇంకేదైనా అందిందా, ముట్టిందా? ఎందుకు మాట్లాడట్లేదు ఇప్పుడు? వాళ్ళకు ఎంత ముట్టింది, ఏం చేసింది అనేది వాళ్ళ పొలిటికల్ బాండ్సే చెప్తున్నాయి. పార్టీలకు వచ్చే బాండ్సే చెప్తున్నాయి. మాకేం ముట్టినాయి, వాళ్ళకేం ముట్టినాయి అనేది. కనుక ఇది కావాలని కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే పరిస్థితి తప్ప భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినాం. ఈ దేశంలో ఏది ఉందన్నా అది కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేసిందే. విద్యాలయాలు కానీ లేకపోతే ఏవైనా కూడా ఫ్యాక్టరీసే కానీ లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసిందంతా కూడా కాంగ్రెస్ పార్టీ. కొత్తగా బీజేపీ వచ్చి చేసింది ఏం లేదు. బీజేపీ వచ్చి చేసింది ఏందయ్యా అంటే సుప్రీంకోర్టులో ఒక తీర్పు వచ్చింది. వాస్తవానికి 5 సంవత్సరాల పంచాయతీ ఏదైతే ఉందో బాబ్రీ మసీద్ రామ్ మందిర్ నిర్మాణం వ్యవహారం ఏదైతే ఉందో అది 500 సంవత్సరాల పంచాయతీ. చివరికి ఆ పంచాయతీని భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే అది రామాలయ నిర్మాణాన్ని జరిగింది తప్ప మోడీ గారి పెత్తనంతోనో లేకపోతే ఇంకెవరు యాత్రలు చేస్తారో జరగలే. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అందరూ కూడా ఆ తీర్పును గౌరవించిండ్రు. దేవాలయాన్ని కట్టిర్రు. ఇంకోటి ఆయన ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ కనుక అంటే ఇండియా అలయన్స్లో ఉన్నటువంటి పార్టీలన్నీ కలిసి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రామ్ మందిరానికి తాళం వేస్తారు. బాబ్రీ మసీద్ ఇష్యూ మళ్ళీ తెరపైకి వస్తుంది అన్నాడు. ఇప్పుడు రామ్ మందిర్కు తాళం ఎందుకు వేస్తారండి? రామ్ మందిర్ ఒక అయోధ్యనే లేదు, మొత్తం దేశమంతటి ఉన్నాయి. మా దగ్గర కూడా భద్రాచలం రాముడు, ప్రతి ఊళ్ళో కూడా రామాలయాలు ఉన్నాయి. రాముడు ఒకతోనే అయోధ్యలోనే ఉంటాడు అని చెప్పేసి అని అనడం పొరపాటు. ఎందుకంటే రాముడు దేశమంతటా తిరిగిండు. ఇంకోటి హిందువు అంటే నరేంద్ర మోడీ ఒకడేనా? మేమంతా హిందువులం కాదా? దేవుడు అంటే రాముడు. ఆయన ఏదో ఇంకా నిజంగా అతిక్రమించి ఆయన రాముడిని చిన్నపిల్లగాని చేసి ఏలు పట్టుకొని నడుచుకుంటూ పోతున్న యొక్క యాడ్స్ను కూడా తయారు చేసిండ్రు వాళ్ళు. ఇంత నీచానికి దిగజారినట్టే రాముడు అంటేనే దేవుడు. ఆ దేవుని ఏలు పట్టుకొని నడిపించుకొని పోతుంది అని చెప్పేసి అని చూపించడానికి కూడా ఎంత పొరపాటు, దేవుని అవమానపడుతున్నామే కదా. అంటే ఇప్పుడు రామునికి దేవుడు అయిండిన రాముణ్ణి ఈయన తీసుకొని పోతున్న నరేంద్ర మోడీ తీసుకొని పోతున్నట్టే రాముడు చిన్నపిల్లోడు, ఈయన పెద్ద మనిషి. అంటే అయోధ్యలో ఉన్నది బాలరాముడే కదా. బాలరాముడే కానీ తొలకపోతున్నది ఎవరు? బాలరాముడే. కానీ నరేంద్ర మోడీ తీసుకుపోతున్న ఫోటో పెట్టారు. అది గమనించాలి. అంటే ఇక్కడ ఇప్పుడు రాముడిని పిల్లగాన్ని అడవిలో తప్పిపోయిన పిల్లగాన్ని తీసుకొని పోతున్నటువంటి పెద్ద మనిషి అంటే ఈయననే దేవుడు అన్నట్టు అయిపోయింది. రాముడు కాదు అక్కడ దేవుడు. సో మీరు అయోధ్య రామ మందిరం మళ్ళీ తాళం వేసేది కానీ అట్లా ఆలోచన కానీ బాబ్రీ మసీద్ ఇష్యూ కానీ ఇట్లాంటి దాంట్లో మీ ఒపీనియన్ ఏం చెప్తాను? ఆయన చేసిన కామెంట్ మేము ఒక్కటే చెప్తామండి. ఆయన హిందుత్వం పేరుతోన ఓటు దండుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. రాముని పేరుతోన ఓటు దండుకోవాలని పేరు చేస్తున్నాడు. ఎందుకొరకంటే బాలరాముడు ఆ దేవాలయం పెట్టిండు కదా, మళ్ళీ అక్షింతలు ఎందుకు పంపించినా? పెట్టకముందే అక్షింతలతో పెళ్ళి అయిన వాళ్ళకి అక్షింతలు వేస్తారు. పెళ్లి కానీ పిల్లగాని ఆడబెట్టి అక్షింతలు ఇంటికి వచ్చి అక్షింతలు వచ్చినాయని చెప్పేసి అని చెప్పడం కూడా తప్పే కదా. ఇంకొకటి బాబ్రీ మసీదును మేమెందుకు ఈ రామాలయం తరమేసి బాబ్రీ మసీద్ నిర్మాణం ఎందుకు చేస్తాం? అది చాలా శుద్ధ తప్పు. మేము హిందువులము కానీ మేము ముస్లిమ్స్ను మీలాక రెచ్చగొట్టేటట్టుగా హిందూ మతం మధ్యన ముస్లిం మధ్యన రెచ్చగొట్టే వాక్యాలు మేము చేయము. అది మా సంస్కృతి కూడా కాదు. ఖచ్చితంగా బాబ్రీ మసీద్ ఉన్న ఆల్రెడీ మసీదుకు కూడా స్థలాన్ని కేటాయించారు. అది అక్కడ నిర్మాణం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళకు బోర్డు కూడా వేసుకుంటారు, వాళ్ళు కమిటీ వేసుకున్నారు, వాళ్ళు దాన్ని నిర్మాణం చేసుకుంటారు. దీనికి బోర్డు వేసి దీనికి నిర్మాణం జరుగుతుంది. ఏ జాగాలో ఉండేది ఆ జాగాలోనే ఉంటుంది. కానీ మీలాక గందరగోళం సృష్టించి మతాల మధ్యన చిచ్చు పెట్టి ఓట్లను దండుకోవాలని ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ పార్టీ చేయదు. ఓకే, ఇంకోటి చివర సర్వేల సంబంధించినటువంటి విషయంలో ఆర్టీవీ కూడా ఒక సర్వే చేసింది, సర్వే రిపోర్ట్ ఇచ్చింది. సర్వే రిపోర్ట్ పైన ఏం చెప్తారు సార్? ఇప్పుడు సీనియర్ జర్నలిస్టు రవిప్రకాష్ గారు అతనంటే మాకు చాలా గౌరవం. ఎందుకంటే టీవీ9 గతంలో నడిపించిన అతను అసలు టీవీలలో ఈ రకంగా వార్తలు వస్తాయని చెప్పేసి చెప్పడానికి ఆదర్శంగా చూస్తాం. మొత్తాన్ని మేము అతను చేసిన సర్వే కూడా ఆదర్శంగానే ఉంటుందని మేము భావిస్తాం. వాస్తవానికి సరిసగం వేసిండ్రు. కానీ మేము 8 నుంచి 14 ఖచ్చితంగా మీరు అన్నట్టుగా 8 మీరు అంకె ఇచ్చారు మాకు.
కానీ మేము ఇంకా పైకి ఎదుగుతాం. 14 సీట్లు మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మేము 14 సీట్లలో మేము గెలిచే పరిస్థితిలో మేము ఉన్నాం. అదే రకంగా బీజేపీకి వస్తాయి కానీ అన్నీ రావు, అది పరిస్థితి. అంటే మీరు చాలా మంచి సర్వే చేస్తున్నారు, మంచి మంచి రిపోర్ట్ అందిస్తున్నారు. దాన్ని ఇది కూడా తీసుకొని మేము ఇంకా అధిగమించడానికి 14 సీట్లు గెలవడానికి మేము విశ్వ ప్రయత్నం చేస్తాం. మేము గజలకాంతం గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. గజలకాంతం గారు, ఒకటి సర్వే రిపోర్ట్ చేశారు, ఆర్టీవీ మీ దృష్టికి వచ్చి ఉంటుంది. ఆ సర్వే రిపోర్ట్ పైన మీరు ఏం చెప్తారు? ఇప్పుడు సర్వేకి సంబంధించినటువంటిది అంటే రవిప్రకాష్ గారు ఆర్టీవీ ద్వారా ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ పైన. రవిప్రకాష్ గారు చాలా అనుభవం గల వాళ్ళు, అనుభవం ఉంది. ఎందుకంటే ఆయనకు ఇట్లాంటి ఎన్నికలు చాలా చూశాడు. ఈరోజు కాదు, రవిప్రకాష్ దాదాపు నాకు తెలిసినప్పటి నుండైనా 2007-8 నుండి అయితే నాకు తెలుసు, అంతకుముందు తెలియదు. కానీ అప్పటి నుండి ఆయనకు టోటల్గా ఎలక్షన్ అన్ని అనుభవాలు ఉన్నాయి. ఓటర్ నాడు కూడా తెలిసినటువంటి వ్యక్తి ఆయన. ఈ యొక్క టీవీ ఛానల్ కాకుండా ఆయన సొంత అనుభవం కూడా ఉంది. అది కరెక్ట్ మేము సర్వే అనుకుంటున్నాము. 100కు 100% ఆయన చేసిన సర్వే నీతి నిజాయితీగా చేశాడు. కాబట్టి ఆయన రవిప్రకాష్ గారు TV9లో ఉన్నప్పుడు కూడా TV9 ఆయననే TV9 ఆ విధంగా అప్పుడు కూడా ఆయన సర్వేలు చేస్తే విజయవంతమైనవి. ఇప్పుడు ఆయన పూర్తిగా ఆర్టీవీలో పూర్తి సర్వే అది పూర్తిగా కరెక్ట్ చెప్పాడు. అది అందరూ కూడా ప్రజలందరూ నమ్ముతున్నారు. ఎందుకంటే వాస్తవాలు అంచనాలు వేసి చెప్పినటువంటి కరెక్ట్ రిపోర్టు కూడా అది. కాబట్టి ఖచ్చితంగా ఆయన చేసిన సర్వే ప్రకారమే ఇక్కడ సీట్లు రాబోతున్నాయి తెలంగాణలో. దేశంలో కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నాడు. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా కష్టపడి వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు. అన్ని స్కీములు అమలు చేశాడు. ఇంకా అనేక స్కీములు పెట్టి తెలంగాణ ప్రజలకు అందియాలని చూస్తున్నాడు. ఇది ఈ సర్వే ప్రకారం ఖచ్చితంగా రిజల్ట్ రాబోతుంది. అందుకోసమే రవిప్రకాష్ గారు చెప్పారు. రవిప్రకాష్ గారి సర్వేలన్నీ కూడా తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో నమ్ముతున్నారని ఈ సందర్భంగా. ఒకటి, నరేంద్ర మోదీ గారు ఈరోజు తెలంగాణలో పర్యటించారు. పర్యటన సందర్భంగా కొన్ని స్టేట్మెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ పైన. కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోదీని విమర్శించాలంటే అదానీ అంబానీ అంటూ పదే విమర్శిస్తారు. కానీ ఈరోజు ఈ మధ్య కాలంలో అదానీ అంబానీ మాటలు తగ్గించారు. అదానీ అంబానీ మరి మన వీళ్ళతో డీల్ కుదిరిందా కాంగ్రెస్ పార్టీకి, ఎందుకు ఆ మాటలు బంద్ చేశారు అనేటువంటి స్టేట్మెంట్ ఒకటి చేశారు. మా రాహుల్ గాంధీకి అదానీ అంబానీ అంటే పడదు వాస్తవానికి. ఎందుకంటే ఈ దేశాన్ని నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానమంత్రి దోషిపెడుతున్నాడు. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు ఈ భారతదేశ ప్రజల రక్తాన్ని పీల్చి, ప్రజల ధనాన్ని పీల్చి వీళ్ళు అదానీ అంబానీకి అప్పచెప్తున్న నరేంద్ర మోడీ వీళ్ళు అలాంటి లాలూచి పడే పరిస్థితి మా రాహుల్ గాంధీ గారికి లేరు. రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజల బాగోగులు ముఖ్యము. ఈ దేశ ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని చూసేటువంటి వ్యక్తే మా రాహుల్ గాంధీ గారు. పేద ప్రజల కోసమే ఈ దేశం ఉంది. ఈ దేశ సంపద అంతా నిరుపేద ప్రజలకు పంచాలనే లక్ష్యము. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇండ్లు అనేది పెట్టాడు. దేశవ్యాప్తంగా కూడా ఈ సంపద, ఈ యొక్క భూమి, ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి సంపద భూమి అంతా కూడా పేద ప్రజలకు పంచాలని చూస్తున్నాడు. అందుకోసమే దేశవ్యాప్తంగా కూడా రైతులకు 2 లక్షల రూపాయల మాఫీ చేస్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇండి అలయన్స్ ఆధ్వర్యంలో కొన్ని మిత్రపక్షాలను కలుపుకొని, కొన్ని రీజనల్ పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తూ ఉంది. వీళ్ళు అధికారంలోకి వస్తే అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరానికి తాళం వేయబోతా ఉన్నారు. బాబ్రీ మస్జిద్ ఇష్యూని మళ్ళీ తెరపైకి తీసుకురాబోతూ ఉంది ఇండియా అలయన్స్లో వచ్చేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము. అట్లా రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రజలదే. సో వీళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారనేటువంటి ఒక ఘాటైనటువంటి స్టేట్మెంట్ చేశారు నరేంద్ర మోదీ. అసలు నరేంద్ర మోడీ గారికి ఇలాంటి దుర్మార్గపు మాటలు తప్ప ఇంకో మాటలు రావు. వీళ్ళ వలన అబద్ధాలు ఆడడానికి ఉన్నారా అంటే ప్రపంచంలో కూడా ఏ రాజు కానీ, ఏ రాష్ట్ర ఏ యొక్క ప్రధానుడు కానీ, అధ్యక్షుడు కానీ లేరు.
ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే ప్రధానమంత్రి అంటే ఈ దేశానికి తండ్రి లాంటి వాడు, ఈ యొక్క అధ్యక్షుడు అంటే ఆ దేశానికి తండ్రి లాంటి వాడు. గజలకాంత్ స్ట్రైట్గా కాంగ్రెస్ పార్టీ అయోధ్య రామ మందిరానికి వ్యతిరేకమా? అస్సలు వ్యతిరేకం కాదు. బాబ్రీ మసీద్ ఇష్యూ మళ్ళీ తెరపైకి అసలు రామ మందిరం అనేది, రాముడు అనేది ఎప్పుడు తెలిసింది? రామ మందిరము అనేది ఎప్పుడు తెలిసింది? అసలు బాబ్రీ మసీదు గేట్లు తీసింది ఎవరు? గేట్లు తీసింది ఎవరు? బీజేపీ వాళ్ళకి కాదు, నరేంద్ర మోడీ కాదు, లేకుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కాదు. ఆనాడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, ఖచ్చితంగా ఆ గేట్లు తీయాలని తీపిచ్చిండు. అప్పుడే ఇదంతా బయటపడ్డది. అది గుర్తుపెట్టుకోవాలి నరేంద్ర మోడీ గారు. గేట్లు తీపిచ్చిన తర్వాత ఇది బాబ్రీ మసీదు కాదు, ఇది రామ మందిరము, ఆ రోజు రాముడు ఉన్నది ఇక్కడ, రామ మందిరం ఉన్నది అని చెప్పి ఆనాడు చెప్పినటువంటి విషయమే రాజీవ్ గాంధీ. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి రాముడు అంటే కాదు, ఎందుకంటే వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ గేటు తెరిచాడు. అక్కడ రామ మందిరం కట్టాలనే కళ అది రాజీవ్ గాంధీ గారిది. రామ మందిరానికి ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, మా రాహుల్ గాంధీ గారు వ్యతిరేకం కాదు. ఎందుకంటే దేశంలో ఆ రామ మందిరాన్ని ప్రధానమంత్రి ఇనాగ్రేషన్ చేసిందంటే అది మనం చేసేది కాదు. ఎందుకంటే అది అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పూజారులు, ప్రధానమైనటువంటి ధర్మపీఠానికి సంబంధించిన వాళ్ళు ఇనాగ్రేషన్ చేయాలని రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. ఇది ప్రధానమంత్రి పోయి దేవుని గుడిని అట్లా ఇనాగ్రేషన్ చేయకూడదు. పూజలు చేసేటువంటి ధర్మపతులే ఆ ధర్మాన్ని పాటించే వాళ్ళే ఇనాగ్రేషన్ చేయాలి. రోజుకు అబద్ధమైనటువంటి పోయి రామ మందిరాన్ని ఇనాగ్రేషన్ చేస్తే ఈ దేశ ప్రజలను అవమానపరిచినట్టు, దేవుణ్ణి కూడా అవమానపరిచినట్టు అంటే మా రాహుల్ గాంధీ బాధపడ్డాడు. ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జలకాంతం ఒపీనియన్ చెప్తా ఉన్నారు నరేంద్ర మోడీ వ్యాఖ్యలపైన. తర్వాత రాష్ట్రంలో జరిగినటువంటి పోలింగ్ సర్వే పైన, ఆర్టీవీ ఇచ్చినటువంటి సర్వే పైన కూడా పూర్తి విశ్వాసం ఉంది. గతంలో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి యథావిధిగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. దాంతోపాటు రామ మందిరానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు అనేటువంటి స్టేట్మెంట్ కూడా గజ్జలకాంతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు, మల్కేడ్కర్, గాంధీ భవన్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.